కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆధ్వర్య డీఎస్పీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప్తి, ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు కలిసి భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ బస్సులను తనిఖీ చేశారు. స్కూల్ బస్సుల రికార్డులు అప్డేట్ ఉండాలని, డ్రైవర్లు యూనిఫామ్లో ఉండి పిల్లల పట్ల మర్యాదగా ఉండాలని, డోర్ స్టెప్స్ వద్ద పిల్లలు నిలబడకుండా కిటికీల్లో తలబయట పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. పికప్ డ్రాప్ సమయంలో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తర్వాత పర్మిట్ ఇవన్నీ ఒక 5 డాక్యుమెంట్స్ ఉండాలి. ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్లో ట్రాన్స్పోర్ట్ అని ఒక కాలం మెన్షన్ చేసి ఉంటుంది. ఆ వెహికల్ లైసెన్స్ ఉండాలి. వీటన్నిటిని చెక్ చేసినప్పుడు ఆదోనిలో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యాయి. ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లోనూ ఈ 5 సర్టిఫికెట్స్ అప్ టు డేట్ మెయింటైన్ చేస్తున్నారు యాజ్ పర్ ఎంబీఐ గారి ఇన్స్పెక్షన్ ప్రకారం. అండ్ మీ మీడియా తరపు నుండి మా పోలీస్ వారు కానివ్వండి, ఆర్టీఏ వాళ్ళు కానివ్వండి ఇచ్చే సూచనలు ఏంటంటే ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్ వాళ్ళు పక్కాగా సర్టిఫికెట్స్ మెయింటైన్ చేస్తూ అండ్ డ్రైవర్స్ ప్రాపర్ యూనిఫామ్లో వాళ్ళు డ్రైవ్ చేయాలని, ఎవరైనా ఇది ఆటో వాళ్ళు కావచ్చు, బస్ డ్రైవర్స్ కావచ్చు, ఇంకా స్కూల్ వ్యాన్స్ అండ్ కాలేజ్ వ్యాన్స్ కావచ్చు, ప్రాపర్ రూల్స్ పాటిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్ ది సేమ్ టైం మనకి రోడ్ యాక్సిడెంట్స్ అది ఫ్యాటల్ కావచ్చు, నాన్ ఫ్యాటల్ కావచ్చు, వీటన్నిటినీ తగ్గించిన వాళ్ళు అవుతాము. అండ్ స్పీడ్ లిమిట్ కూడా మనకి ఎంత స్పీడ్ లిమిట్లో వెళ్ళాలో అంత స్పీడ్ లిమిట్లోనే వెళ్తే ఇలాంటి స్కూల్ వ్యాన్స్ కానివ్వండి, కాలేజ్ వ్యాన్స్ కానివ్వండి, ఏవి కానీ యాక్సిడెంట్స్కి గురవ్వకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తే మాత్రం చాలా వరకు యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.